వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశా. నిన్నటి నుంచి నాకు అసలు అర్థం కాలే. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ పినతండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత వాళ్ళందరూ చనిపోయేదానికి ఎవరు కారణం అన్నాడు. ఆఖరణ వాళ్ళ తండ్రి హెలికాప్టర్లో యాక్సిడెంట్లో చనిపోయిన దానికి వెనక్కి చంద్రబాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనే అనుమానం అన్నాడు. వాళ్ళ పినతండ్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినాడు, దాని మీద అనుమానం అన్నాడు. అయితే ఒక్కటి నాకు అర్థం కాంది, వాళ్ళ తాత మాట గురించి కూడా చెప్పాడు. కానీ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ జేజమ్మ ఎటు చనిపోయినారో కానీ అది మాత్రం చంద్రబాబు నాయుడు మీద రుద్దలే, అంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చినాడు. నేను ఒక మాట అడుగుతుండా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యాక్సిడెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నా కాన్వాయ్లో, ఆయన అంత్యక్రియలు చూడాలని పోతే మధ్యలో అంతరాయం కలిగి వెనక్కి వచ్చాం. ఆయన తపన చూసాం, ఎందుకంటే ఆయన పాత స్నేహితుడు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆయనకు అత్యంత ఆప్తుడైన రోసయ్య గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే వెనక కుట్ర దాగుంటే అది కూడా అపోజిషన్ లీడర్ మీద అనుమానం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరణ రోసయ్య గారు తన మిత్రుడు యాక్సిడెంట్ గురించి సిబిఐ వెయ్యాలని చెప్పి కేంద్రానికి రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ